ప్రతిరోజు విధిగా మనం ధ్యానం చేయాలి. చక్కటి నాదబ్రహ్మతో ధ్యానం లోపలికి వెళ్ళిపోయి ఆహాత సంగీతంతో పాటు అనాహత సంగీతాన్ని కూడా విని చర్మచక్షువులతో కాకుండా దివ్య చక్షువుతో దివ్య లోకాలను సందర్శించి దివ్య లోకాల్లోని మహానుభావులతో ప్రతిరోజు సంపర్కించి విధిగా దివ్య సత్యాలను తెలుసుకుని అప్పుడే కళ్ళు విప్పాలి. చక్కటి నాదబ్రహ్మతో ధ్యానం ప్రతిరోజు కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టడం, ఆహాత బ్రహ్మానందాన్ని పొందడానికి, అనాహత సంగీతాన్ని కూడా విని బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి, బ్రహ్మానుభవాన్ని పొందడానికి కాకుండా దివ్య చక్షువుతో అహం బ్రహ్మాస్మి లోకాలను సందర్శించి దివ్య లోకాల్లోని ధ్యానలహరితో పాఠకులందరూ సంపర్కించి ధ్యానలహరి దివ్య సత్యాలను తెలుసుకుని అప్పుడే కళ్ళు విప్పాలి. చదివే వాళ్ళందరూ ప్రతిరోజు కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టడం ఈ యొక్క బ్రహ్మానందాన్ని పొందడానికి, నాద బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి, ఆనందాన్ని కూడా బ్రహ్మానుభవాన్ని పొందడానికి, ధ్యానం చేస్తున్న సమయంలోనూ మామూలుగా ఉండే సమయాల్లోనూ కూడా తెలుసుకోవడానికి, ఎప్పుడు ఆస్వాదిస్తూ ఉంటే ధ్యాన లహరి అంతా కూడాను పాఠకులందరూ మధురంగా తయారైపోతుంది. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఆల్ ద మెడిటేట్. ధ్యాన లహరిని చదివే వాళ్ళందరూ ఈ యొక్క